Hello everyone, welcome back. Welcome to the current affairs of 29th March 2021. Let's have the first one. Which of the following organization has published the World Development Report 2021? What is it? And it is World Bank. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? Those are situated in Washington DC. అసలు ఈ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2021 అన్నటువంటిది ఏంటి అని అంటే ఈ రిపోర్ట్ యొక్క థీమ్ వచ్చేసి డేటా ఫర్ బెటర్ లైఫ్స్ వచ్చేసి దీని యొక్క థీమ్. అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే సపోజ్ ఇప్పుడు వరల్డ్ మొత్తంలో ఉన్నటువంటి పువర్ పీపుల్ కానీ వాళ్ళ యొక్క డేటా మన దగ్గర ఉందనుకోండి, అసలు ఎంతవరకు పువర్ పీపుల్ ఉన్నారు మొత్తం గ్లోబల్ లెవెల్లో, వాళ్ళ అభివృద్ధి కొరకు ఏ విధంగా పాటుపడాలి అన్నటువంటిది మనకి ఎప్పుడు తెలుస్తుంది అని అంటే వాళ్ళకి సంబంధించినటువంటి డేటా మన దగ్గర ఉన్నప్పుడు. ఆ ఉద్దేశంతోనే ఈ డేటా ఫర్ బెటర్ లైఫ్స్ అన్నటువంటి థీమ్తో గ్లోబల్ లెవెల్లో ఈ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ని ఈ వరల్డ్ బ్యాంక్ అన్నటువంటిది రిలీజ్ చేసింది. దానిని బేస్ చేసుకొని వరల్డ్ బ్యాంక్ అన్నటువంటిది పూరెస్ట్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఓవర్కమ్ చేయాలి అని అంటే వరల్డ్ బ్యాంక్కి తోచినటువంటి సహాయం వరల్డ్ బ్యాంక్ చేస్తుంది. అది టెక్నికల్ సహాయం అయినా, అదేవిధంగా ఫినాన్షియల్ అసిస్టెన్స్ అయినప్పటికీ, ఏ సహాయం అయినప్పటికీ కూడా వరల్డ్ బ్యాంక్ తోచినంత దానికి చేతనైనంత సహాయం వరల్డ్ బ్యాంక్ చేయగలదు. ఆ ఉద్దేశంతో ఈ బ్లూ ప్రింట్ అన్నటువంటి దానిని వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అన్నటువంటి దాన్ని వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వేరే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ మనం ఒకసారి చూద్దాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ కొలోనీ, స్విట్జర్లాండ్. అదేవిధంగా ADB, Asian Development Bank, its headquarters are located in Mandaluyong, Philippines. అదేవిధంగా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ షాంఘై, చైనా. అదేవిధంగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా వాషింగ్టన్ DCలో ఉన్నాయి. క్లియర్ కదండి? దీస్ ఆర్ సెవరల్ అదర్ థింగ్స్. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్. Which country has successfully test-fired nuclear-capable ballistic missile named Shaheen-1A? What is that country? And it is Pakistan. దీని యొక్క క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ ఇస్లామాబాద్ అండ్ ద కరెన్సీ ఈజ్ పాకిస్తానీ రూపీ. దీస్ ఆర్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ పాకిస్తాన్. పాకిస్తాన్కి ప్రస్తుతం పిఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరండి? ఇట్ ఈజ్ ఇర్ఫాన్ ఖాన్ గారు ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి. ఈ Shaheen-1A అనేటువంటి బ్యాలిస్టిక్ మిసైల్ వచ్చేసి సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిసైల్ అండి. మిసైల్స్ రెండు రకాలు ఉంటాయి, బ్యాలిస్టిక్ మిసైల్, అదేవిధంగా క్రూయిజ్ మిసైల్. ఈ బ్యాలిస్టిక్ మిసైల్ అన్నటువంటిది క్రూయిజ్ మిసైల్ అన్నామనుకోండి, అది ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. మిసైల్ని లాంచ్ చేసినప్పుడు అది ఇలా స్ట్రైట్ పాత్లో వెళ్ళిపోతుంది. అదే బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఇలా పారాబోలిక్ పాత్లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్యాలిస్టిక్ మిసైల్ అండ్ క్రూయిజ్ మిసైల్. అదేవిధంగా ఇక్కడ లాంచ్ చేసినటువంటి ఈ Shaheen-1A మిసైల్ అన్నటువంటిది బ్యాలిస్టిక్ మిసైల్ అంటే పారాబోలిక్ పాత్లో వెళ్తుంది, బట్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. దీంట్లో కూడా సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు వాటర్, సర్ఫేస్ టు ఎయిర్, ఇట్లాంటి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మిసైల్స్ ఉంటాయి. ఇది మాత్రమే కాదండి, పాకిస్తాన్కి చెందినటువంటి ఇంకా వేరే మిసైల్స్ కూడా జనవరిలో అయితే Shaheen-3 మిసైల్ని లాంచ్ చేశారు. అదేవిధంగా బాబర్ అన్నటువంటి మిసైల్ని కూడా పాకిస్తాన్ కంట్రీ అన్నటువంటిది ఇది వరకు సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ టైటిల్డ్ 1232 kilometers a long journey home? హూ ఈజ్ ఇట్ అంటే ఇట్ ఈస్ వినోద్ కప్రి గారు దీని యొక్క ఆథర్. పేర్లోనే ఉంది చూడండి. ఈ 1232 kilometers అన్నటువంటిది ఏంటి అని అంటే ఒక 7 కోవిడ్ పాండమిక్ టైం అప్పుడు మైగ్రెంట్ వర్కర్స్కి చాలా కష్టమైపోయింది. ఎందుకంటే వేరే స్టేట్ నుంచి వచ్చేసి ఇంకా ఏదో వాళ్ళ హోమ్ స్టేట్ని వదిలేసి వచ్చేసి వేరే ప్రదేశాల్లో ఉండి పనిచేసే వాళ్ళని మైగ్రెంట్ వర్కర్స్ అంటాం. అలా పనిచేసినప్పుడు ఉపాధి అన్నటువంటిది కోల్పోయినప్పుడు మళ్ళీ వాళ్ళు వెనక్కి వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళాలి అన్నప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఇవన్నీ లేనప్పుడు లాక్డౌన్ పీరియడ్లో వాళ్ళు చేసినటువంటి విషయం ఏంటి అని అంటే 7 మైగ్రెంట్ వర్కర్స్ కలిసి కొంత దూరం ఏమో నడిచారు, కొంత దూరం ఏమో సైకిల్స్ ద్వారా వాళ్ళ హోమ్ల్యాండ్కి ట్రావెల్ చేశారు. అది ఎక్కడి నుంచి అనంటే యూపీ ఘాజియాబాద్, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఘాజియాబాద్ నుంచి బీహార్ వరకు, యూపీ నుంచి బీహార్ వరకు ఆ డిస్టెన్స్ ఎంత అనంటే 1232 kilometers యూపీ నుంచి
బీహార్ వరకు. ఈ 1232 కిలోమీటర్స్ అన్నటువంటిది సైకిల్ మీద, అదే విధంగా దే హ్యావ్ ట్రావెల్డ్ సమ్ డిస్టెన్స్ ఆన్ ఫుట్. ఈ విధంగా వాళ్ళు వాళ్ళ నేటివ్ ప్లేసెస్‌ని చేరుకోవడానికి వాళ్ళు పడ్డటువంటి స్ట్రగుల్, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి స్ట్రగుల్స్ అన్నిటిని బేస్ చేసుకొని రాసినటువంటి పుస్తకమే ఈ పుస్తకం. వినోద్ కప్రి గారి గురించి చెప్పాలనంటే ఇదివరకు ఈయన ఇనీషియల్‌గా జర్నలిస్ట్ అండి. దాని తర్వాత ఈయన ఫిల్మ్ మేకర్‌గా మారడం జరిగింది. ఈయన తీసినటువంటి వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ 2014లో ఈయన డైరెక్ట్ చేసినటువంటి ఫిల్మ్ 'ఐ కాంట్ టేక్ దిస్ షిట్ ఎనీమోర్'. 'ఐ కాంట్ టేక్ దిస్ షిట్ ఎనీమోర్‌కి నేషనల్ అవార్డ్ లభించింది. అదేవిధంగా 2017లో ఈయన డైరెక్ట్ చేసినటువంటి 'పిహు' మూవీకి కూడా 2 అవార్డ్స్ లభించడం జరిగింది. ఈ విధంగా హి ఈస్ వెరీ ఫెమిలియర్. క్లియర్ కదండీ. రైట్. నెక్స్ట్ వన్. సి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ విల్ హోస్ట్ ఏఎఫ్సి విమెన్స్ ఏషియన్ కప్ 2022? వాట్ ఆర్ దోస్ సిటీస్ అండి? భువనేశ్వర్, అహ్మదాబాద్, నవీ ముంబై. ఈ 3 సిటీస్‌లో కూడా నెక్స్ట్ 2022లో, అది కూడా ఎప్పటి నుంచి జరగబోతుంది అనంటే ఈ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ కప్ అన్నటువంటిది జనవరి 20 నుంచి ఫెబ్ 6, 2022 వరకు ఈ ఛాంపియన్షిప్స్ అన్నటువంటివి కండక్ట్ చేయబోతున్నారు. భువనేశ్వర్లో ఉన్నటువంటి కళింగ స్టేడియం దీని యొక్క హోస్ట్. కళింగ స్టేడియంలో జరగబోతుంది. అదేవిధంగా అహ్మదాబాద్లో వచ్చేసి ట్రాన్స్ స్టేడియా అన్నటువంటి స్టేడియంలో జరగబోతుంది. అదేవిధంగా నవీ ముంబై వచ్చేసి డివై పాటిల్ స్టేడియం. ఈ విధంగా 3 డిఫరెంట్ సిటీస్‌లో 3 డిఫరెంట్ స్టేడియంస్‌లో వీటిని నెక్స్ట్ 2022లో కండక్ట్ చేయబోతున్నారు. ఇది మాత్రమే కాదండి, ఏఎఫ్సి ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ కౌలాలంపూర్, మలేషియా. అదేవిధంగా ఇది మాత్రమే కాదండి, నెక్స్ట్ ఇప్పుడు జరగబోయేటువంటి నెక్స్ట్ అండర్-17 విమెన్స్ వరల్డ్ కప్ ఇది ఎక్కడ జరగబోతుందంటే నెక్స్ట్ అండర్-17 విమెన్స్ వరల్డ్ కప్ 2022లో జరగబోతుందండి. అది మన భారతదేశమే హోస్ట్ చేయబోతుంది. అండర్-17 విమెన్స్ అది కూడా ఫుట్బాల్ ఫిఫా వరల్డ్ కప్ అన్నటువంటిది 2022లో మన ఇండియా హోస్ట్ చేయబోతుంది. అదేవిధంగా 2022లో జరగబోయేటువంటి ఫిఫా వరల్డ్ కప్ అండర్-17 కాదు, ఫిఫా విమెన్స్ వరల్డ్ కప్ అన్నటువంటి దాన్ని 2023లో ఏ కంట్రీస్ హోస్ట్ చేయబోతున్నాయనంటే ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. ఈ 2 కంట్రీస్ హోస్ట్ చేయబోతున్నాయి 2023లో. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్. According to Global Wind Report 2021, which year was best year for wind industry? What is that year? And it is 2020. ఈ రిపోర్ట్ ప్రకారం, గ్లోబల్ విండ్ రిపోర్ట్ ప్రకారం ఈ 2020 ఇయర్ అన్నటువంటిది బెస్ట్ ఇయర్. ఎందుకు అనంటే గత 4 డికేడ్స్ నుంచి అసలు ఈ 2020 ఇయర్లో ఎంత గిగావాట్స్ ఆఫ్ విండ్ ఎనర్జీని ఇన్స్టాల్ చేయడం జరిగింది అనంటే గ్లోబల్ లెవెల్లో 93 గిగావాట్స్ ఆఫ్ విండ్ ఎనర్జీని ఇన్స్టాల్ చేశారట వరల్డ్ లెవెల్లో మొత్తం అన్ని కంట్రీస్లో. దీంట్లో ముఖ్యంగా 75% ఈ 93 గిగావాట్స్లో కూడా 75% కాంట్రిబ్యూషన్ ఏ 2 కంట్రీస్ ఉన్నాయనంటే యుఎస్ఏ, అదేవిధంగా చైనా. ఈ 2 కంట్రీస్ యొక్క కాంట్రిబ్యూషన్ 75% ఉందంట. మిగతా కంట్రీస్ యొక్క కాంట్రిబ్యూషన్ 25% ఉంది. ఆ విధంగా ఇప్పుడు ఇంత పర్సంటేజ్ ఈ 93 గిగావాట్స్ ఆఫ్ విండ్ ఎనర్జీని ఇన్స్టాల్ చేసినప్పటికీ కూడా ఇది కూడా తక్కువే అవుతుంది. ఎందుకు అనంటే గత కొద్ది డికేడ్స్ నుంచి పోల్చుకుంటే ఇది ఎక్కువే. కానీ ఎందుకు ఇది తక్కువ అనంటే మనం 2015లో చేసుకున్నటువంటి ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ సైన్ చేసాం కదండి. ఈ ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం ఏంటి, 2 degrees సెంటిగ్రేడ్ నుంచి 1.5 degrees సెంటిగ్రేడ్ గ్లోబల్ టెంపరేచర్ని మెయింటైన్ చేయాలి అన్ని కంట్రీస్. ఈ ప్యారిస్ అగ్రిమెంట్లో సైన్ చేసిన ప్రతి కంట్రీ కూడా ఇంత మెయింటైన్ చేయాలి గ్లోబల్ టెంపరేచర్ని. అట్లీస్ట్ మనం ఈ 1.5 degrees మెయింటైన్ చేయకపోయినా 2 degrees సెంటిగ్రేడ్ని మెయింటైన్ చేయాలన్నా కూడా ఎంత విండ్ ఎనర్జీని ఇన్స్టాల్ చేయాలంటే ప్రతి సంవత్సరం వచ్చేసి 180 గిగావాట్స్ ఆఫ్ విండ్ ఎనర్జీ. ఇంత గిగావాట్స్ ఆఫ్ విండ్ ఎనర్జీని మనం డెవలప్ చేయగలిగితే, ఇన్స్టాల్ చేయగలిగితే అప్పుడు మన గ్లోబల్ టెంపరేచర్ అన్నటువంటిది 2 degrees సెంటిగ్రేడ్ మెయింటైన్ అవుతుంది. కాకపోతే ఇది వరకుతో పోలిస్తే 2020లో ఎక్కువ విండ్ ఎనర్జీ అన్నటువంటిది ప్రొడ్యూస్ అయింది. కానీ దట్ ఈస్ నాట్ సఫిషియంట్. క్లియర్ కదండి.
right? Next one, see, who won the Best Actor in a Leading Role Male Award in the 66th edition of Filmfare Awards? Who is it? And it is Irfan Khan గారికి రీసెంట్గా ఇచ్చినటువంటి 66th ఫిల్మ్ఫేర్ అవార్డ్స్. ఈ 66th ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అన్నటువంటివి ఎక్కడ జరిగాయనంటే బాంబేలో జరిగాయండి. ఈ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అన్నటువంటివి బాలీవుడ్కి సంబంధించినటువంటి అవార్డ్స్. రీసెంట్గా ఈ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ బాలీవుడ్ ఫీల్డ్కి బాలీవుడ్ వాళ్ళకి ఇచ్చినటువంటి అవార్డ్స్. దాంట్లో ఇర్ఫాన్ ఖాన్ గారు ఇప్పుడు లేరు, పోస్ట్‌మస్‌లీ. ఆయన చనిపోయిన తర్వాత ఆయన నటించినటువంటి 'అంగ్రేజీ మీడియం' అన్నటువంటి మూవీ, ఈ మూవీకి ఈ అవార్డ్ అన్నటువంటిది లభించింది. 'అంగ్రేజీ మీడియం' అన్నటువంటి దానికి. ఇది మాత్రమే కాదండి, ఇర్ఫాన్ ఖాన్ గారికి అవార్డు లభించింది. అదేవిధంగా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అన్నటువంటిది ఎవరికి లభించింది అనంటే తాప్సీ పన్ను గారికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అన్నటువంటిది లభించింది. అదేవిధంగా ఏ మూవీకి అనంటే ఆవిడ నటించినటువంటి థప్పడ్ మూవీకి ఈ అవార్డు అన్నటువంటిది లభించింది. మ్యాక్సిమం ఈ 66th ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో మ్యాక్సిమం ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఏ మూవీకి వచ్చాయనంటే థప్పడ్ మూవీకి 7 అవార్డ్స్ అన్నటువంటిది సొంతం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ వచ్చేసి ఎవరికి లభించింది అనంటే అమితాబ్ బచ్చన్ గారికి లభించింది. ఈయన నటించినటువంటి రీసెంట్గా వచ్చినటువంటి గులాబో సితాబో అన్నటువంటి మూవీ, దిస్ ఈజ్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ డూ వాచ్ దిస్ మూవీ. గులాబో సితాబో అన్నటువంటి మూవీకి ఈ అవార్డు అన్నటువంటిది బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ అవార్డ్ అమితాబ్ బచ్చన్ గారికి లభించింది. ఈ విధంగా ఇర్ఫాన్ ఖాన్ గారికి బెస్ట్ యాక్టర్, అదేవిధంగా బెస్ట్ మూవీ వచ్చేసి థప్పడ్, అదేవిధంగా బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ వచ్చేసి గులాబో సితాబో. క్లియర్ కదండి, రైట్? నెక్స్ట్ వన్, సి హూ అమంగ్ ద ఫాలోయింగ్ రేంజ్ ఆఫీసర్ హ్యాస్ వన్ ద ఇంటర్నేషనల్ రేంజర్ అవార్డ్? హూ ఈజ్ ఇట్ అండి? ఇట్ ఈస్ మహీందర్ గిరి గారికి ఈ అవార్డు అన్నటువంటిది లభించింది. బేసిక్లీ ఈ అవార్డ్స్ అన్నటువంటివి ఎవరిస్తారు అనంటే IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. దీనితో పాటు ఇంకొక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉందండి. ఈ 2 ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఈ మహేందర్ గిరి ఈ అవార్డు అన్నటువంటి దానిని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ గ్లాండ్, స్విట్జర్లాండ్. ఇక్కడ ఉంది. ఇంకొక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఈ అవార్డుని ప్రజెంట్ చేస్తుందో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా గ్లాండ్, స్విట్జర్లాండ్లోనే ఉన్నాయి. ఈ మహేందర్ గిరి గారు ఈయన ఎవరు అనంటే ఈయన రాజాజీ టైగర్ రిజర్వ్లో ఈయన రేంజ్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. రాజాజీ టైగర్ రిజర్వ్ అన్నటువంటిది ఎక్కడుందండి? డెహ్రాడూన్, ఉత్తరాఖండ్లో రాజాజీ టైగర్ రిజర్వ్ అన్నటువంటిది ఉంది. ఈ అవార్డ్స్ అనేటువంటి రీసెంట్గా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. 2020 లాస్ట్ ఇయరే ఈ అవార్డ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఇయర్ ఈ అవార్డు ఇచ్చిన తర్వాత మొట్టమొదట మన ఇండియన్స్ నుంచి మొట్టమొదట ఈ అవార్డుని గెలుచుకున్నటువంటి వ్యక్తి మహేందర్ గిరి గారు. ఎందుకనంటే ఇది ఇండియా లెవెల్, మన నేషనల్ లెవెల్లో ఇచ్చేటువంటి అవార్డు కాదు, బట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇచ్చేటువంటి అవార్డు, ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చినటువంటి అవార్డు. కాబట్టి మహేందర్ గిరి గారికి రావడం ఇట్స్ అ ప్రౌడ్ టు అవర్ నేషన్. అసలు ఈ అవార్డు ఎందుకు ఇస్తారు అనంటే జనరల్గా రేంజ్ ఆఫీసర్ యొక్క పని ఏంటండి? ఆయన ఫారెస్ట్, ఆయనకి ఇచ్చినటువంటి ఆ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ని ఆయన ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. సో దట్ అవి పోచింగ్కి కానీ వేరే ఇల్లీగల్ ట్రేడింగ్కి కానీ అలా గురవ్వకుండా ఆ ఏరియాని సంరక్షిస్తూ ఉండాలి. దానికి సంబంధించి ఏమైనా ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చినా కూడా ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. ఇలాంటి వాటన్నిటిని ఎవరైతే తీసుకొని వచ్చి బాగా కాంట్రిబ్యూట్ చేస్తారో అలాంటి వాళ్ళకి అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. క్లియర్ కదండి, రైట్? నెక్స్ట్ వన్, సి విచ్ కంట్రీ హ్యాస్ ఆఫర్డ్ ఆయిల్ ఫర్ వ్యాక్సిన్స్? వాట్ ఈస్ ఇట్ అండి? ఇట్ ఈస్ వెనిజులా. వాట్ ఈస్ క్యాపిటల్ అండ్ కరెన్సీ అండి? ఇట్ ఈస్ కార్కరా అండ్ ద కరెన్సీ ఈజ్ వెనుజులన్ బొలివర్. దీస్ ఆర్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ. అదేవిధంగా ఆయిల్ ఫర్ వ్యాక్సిన్ అన్నటువంటి ఈ కాన్సెప్ట్ ఏంటి అని అంటే జనరల్గా
వీళ్ళకి ఆయిల్ అనేటువంటిది సర్ప్లస్‌లో ఉంది. కాకపోతే వ్యాక్సిన్ ఆ సర్ప్లస్‌లో ఉన్నటువంటి ఆయిల్‌ని ఎక్స్‌పోర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో, దాన్ని సేల్ చేయాలి అన్న ఉద్దేశంతో వేరే కంట్రీస్ ఏవైతే వీళ్ళకి ఈ కోవిడ్-19 వ్యాక్సిన్‌ని ఆఫర్ చేస్తాయో వాళ్ళు దానికి రిటర్న్‌గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయిల్‌ని ఆఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇదివరకు లభించినటువంటి ఇదివరకు రష్యన్ కోవిడ్ వ్యాక్సిన్ అయినటువంటి స్పుత్నిక్ వి దీని కొరకు కూడా ఈ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కొరకు కూడా ఈ వెనుజులా వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. ఇది మాత్రమే కాదండి, చైనీస్ కోవిడ్ వ్యాక్సిన్ కూడా వీళ్ళు అప్లై చేసుకున్నారు. ఇది మాత్రమే కాదు, ఇంకా మన భారతదేశం నుంచి కోవాక్సిన్ ఇట్లా చాలా మందికి పిటిషన్ పెట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళ వరకు వ్యాక్సిన్ ఎందుకు రాలేదు అనంటే, వాళ్ళు డబ్ల్యూహెచ్ఓకి వాళ్ళు ఉన్నటువంటి ఆ డెట్స్ అన్నీ క్లియర్ చేస్తేనే వాళ్ళకి వ్యాక్సిన్ రిలీజ్ చేస్తాం అన్న కండిషన్ ఉంది కాబట్టి, ఇంకా వీళ్ళకి ఇప్పటి వరకు వ్యాక్సిన్ అన్నటువంటిది వాళ్ళ దాకా రాలేదు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్ సి which of the following bank board has approved rupees 8,000 crore bond borrowing limit for fiscal year 2022? What is that bank అండి? It is IDBI. ఈ IDBI బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా 8,000 crore బాండ్స్, ఈ బాండ్స్ అన్నవి ఏంటి అని అంటే దీస్ ఆర్ నథింగ్ బట్ రూపీ బాండ్స్ అండి. ఈ బాండ్స్ అన్నటువంటివి బేసిక్లీ ఈ బాండ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే, సో దట్ వాళ్ళ యొక్క ఐడిబిఐ వాళ్ళ యొక్క ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్లో ఇన్వెస్ట్మెంట్స్ని ఇంకా ఎక్కువగా ప్రొక్యూర్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ బాండ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరైనా సరే ఈ ఐడిబిఐ ఈ బ్యాంక్ యొక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి, ఈ బ్యాంక్ యొక్క షేర్స్ అన్నటువంటివి 8,000 crores వరకు వాళ్ళు కొనుక్కునేటువంటి ఫెసిలిటీని కల్పించింది. దట్ ఈస్ ఐడిబిఐ. ఈ ఐడిబిఐ అన్నటువంటిది ఇది వరకు ఇట్ వాజ్ గవర్నమెంట్ ఓన్డ్ బ్యాంక్ అండి. కాకపోతే దాని తర్వాత ఇట్ వాజ్ ద సబ్సిడరీ ఆఫ్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని ఓన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఐడిబిఐలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 51% స్టేక్స్ ఎల్ఐసి వాళ్ళవే ఉన్నాయి. కాబట్టి దిస్ ఈజ్ ఓనర్ వచ్చేసి ఐడిబిఐకి ఎల్ఐసి వాళ్ళు అని చెప్పొచ్చు. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే ఎస్బీఐ దీని యొక్క చైర్పర్సన్ ఎవరండి? ఇట్ ఈజ్ ప్రస్తుతం ఉన్నటువంటి చైర్పర్సన్ దినేష్ కుమార్ ఖారా గారు ప్రస్తుతం చైర్పర్సన్గా ఉన్నటువంటి వ్యక్తి. ఈ బ్యాంక్ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయిందండి? ఇన్ ద ఇయర్ 1921 ఇంపీరియల్ బ్యాంక్ అన్నటువంటి పేరుతో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాకపోతే 1955లో ఎస్బీఐగా దీన్ని రీనేమ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ దినేష్ కుమార్ ఖారా యాక్సిస్ బ్యాంక్ ఈ ఐడిబిఐ అన్నటువంటిది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారంటే 1964లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. యాక్సిస్ బ్యాంక్ దీని యొక్క సిఇఓ ఆర్ చైర్పర్సన్ వచ్చేసి ఎవరంటే ఇట్ ఈస్ అమితాబ్ చౌదరి గారు దీని యొక్క సిఇఓ. ఆర్బీఐ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారండి? ఆర్బీఐ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1935 అండర్ ద యాక్ట్ ఆర్బీఐ యాక్ట్ 1934 ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు. ఏ ఇయర్లో దీన్ని నేషనలైజ్ చేశారంటే 1949. మొట్టమొదట గవర్నర్ వచ్చేసి ఆస్బార్న్ స్మిత్. ఇప్పుడు ప్రస్తుతం గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే శక్తికాంత దాస్ గారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దీనికి హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందండి? ముంబై మహారాష్ట్ర. అదేవిధంగా దీనికి ప్రస్తుతం చైర్పర్సన్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఇట్ ఈస్ అజయ్ త్యాగి గారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. విచ్ space agency has shared an image of frosty sand dunes of Mars? What is that space agency? And it is NASA. USA వాళ్ళ నేషనల్ ఏరోనాటిక్స్ ఫర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, ఈ నాసా వాళ్ళు రీసెంట్గా నాసా స్పేస్ ఏజెన్సీ వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు పంపించినటువంటి మార్స్ రీకొనైజాన్స్ ఆర్బిటర్. ఎంఆర్ఓ నథింగ్ బట్ మార్స్ రీకొనైజాన్స్ ఆర్బిటర్. ఈ ఆర్బిటర్ని ఎప్పుడు పంపించడం జరిగింది అని అంటే 2005 ఇయర్లోనే నాసా వాళ్ళు దీనిని స్పేస్లోకి పంపడం జరిగింది. మార్స్ రీకొనైజాన్స్ ఆర్బిటర్ అన్నటువంటి దాన్ని. దీనివల్ల ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మార్స్కి సంబంధించినటువంటి
దానికి సంబంధించినటువంటి స్టడీ కొరకు దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆర్బిటర్ అదేవిధంగా రోవర్ అని 2 ఉంటాయి కదండీ. ఆర్బిటర్ యొక్క పని ఏంటి అనంటే, అది ఆ కక్షలోకి ఎంటర్ అయిన తర్వాత, ఆర్బిట్‌లోకి ఎంటర్ అయిన తర్వాత రివాల్వ్ అవుతూ, దాని చుట్టూ తిరుగుతూ, దాని గురించిన ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కలెక్ట్ చేస్తుంది. రోవర్ అంటే ఏంటి అనంటే, మనం ఏదైతే ఆహ్, పర్టిక్యులర్ దాని మీదకి పంపిస్తామో, ఏదైతే ప్లానెట్ మీదకి పంపుతామో, ఆ ప్లానెట్ మీదకి ఎంటర్ అయిన తర్వాత, ఆ ల్యాండ్ మీద, ఆ సర్ఫేస్ మీద ల్యాండ్ అయిన తర్వాత, అక్కడ ఉన్నటువంటి మ్యాటర్ నుంచి ఇన్ఫోని గ్యాదర్ చేస్తుంది. దట్ ఈస్ రోవర్. ఇక్కడ మార్స్ రికగ్నైజెన్స్ ఆర్బిటర్ 2005లో పంపినటువంటి మార్స్ రికగ్నైజెన్స్ ఆర్బిటర్ ద్వారా రీసెంట్‌గా ఈ ఆహ్, అక్కడ ఉన్నటువంటి సాండ్ డ్యూన్స్ ఇమేజ్ అన్నటువంటిది నాసా రిలీజ్ చేసింది. హా! అదేవిధంగా ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయండి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ హెడ్ క్వార్టర్స్ ఆర్ సిట్యుయేటెడ్ ఇన్ బెంగళూరు, కర్ణాటక. అదేవిధంగా దీని మొట్టమొదటి అసలు ఇస్రో యొక్క ఫౌండర్ వచ్చేసి ఎవరండి? విక్రమ్ సారాభాయ్ గారు. ప్రస్తుతం ఇస్రోకి చైర్‌పర్సన్‌గా ఎవరున్నారండి? డాక్టర్ కె. శివన్ గారు ప్రస్తుతం ఇస్రోకి చైర్‌పర్సన్‌గా ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా జాక్సా అన్నటువంటిది ఏంటి అనంటే జపనీస్ ఏరోనాటిక్స్ అడ్మినిస్ట్రేషన్, జపాన్‌కి చెందినటువంటి స్పేస్ అడ్మినిస్ట్రేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయనంటే టోక్యో, జపాన్‌లో ఉన్నాయి. అదేవిధంగా సిఎన్ఎస్ఏ అన్నటువంటిది చైనాకి సంబంధించినటువంటి స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అండి. అదేవిధంగా దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయనంటే దోస్ ఆర్ సిట్యుయేటెడ్ ఇన్ బీజింగ్, చైనా. అదేవిధంగా రాస్ కాస్మోస్ అన్నటువంటిది రష్యాకి చెందినటువంటి స్పేస్ ఏజెన్సీ. వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయనంటే దోస్ ఆర్ సిట్యుయేటెడ్ ఇన్ మాస్కో, రష్యా. దట్ ఈస్ ద థింగ్. నాసా స్టాండ్స్ ఫర్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అండి. ఇట్ ఈస్ యూఎస్ బేస్డ్ స్పేస్ ఏజెన్సీ. క్లియర్ కదండి? ఓకే, వెల్, that's all for today. Hope everyone have understood all the things. We'll be meeting again tomorrow. Until then, thank you. Have a nice day.